గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు సుమారు 3,200 కోట్లు ఉన్నాయని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, షెడ్యూల్ కాస్ట్ విద్యార్థులది 2,486 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు శాప్ చైర్మన్ రవినాయుడు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుంది, విడుదల చేయలేదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రికలో విమర్శిస్తూ రాయడం విస్మయం కలిగిస్తుందన్నారు. నిజాలు రుజువు కావాలంటే ఆధారాలతో సహా చర్చకి సిద్ధమని రవినాయుడు సవాల్ విసిరారు. అసలు జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా? బకాయిలు 2023, 2024 గత ప్రభుత్వ కాలంలోనే ఉందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు బడ్జెట్ లో విద్యాశాఖకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్లకు చూపించుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళతో ఆయనతో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ పార్టీ నేతలకి మేము ఒకటే చెప్తాం, ఆయన్ని తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయనకి మానసికంగా ఏదో ప్రాబ్లం ఉంది, మతిమరుపు నెట్టుంది. నిన్న విద్యార్థుల పక్షాన నేనున్నాను. విద్యార్థులు తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. కళాశాల నుంచి చదువుకునే పరిస్థితి లేకుండా కూలి పని చేసుకునే పరిస్థితి ఉందన్నట్టు ఆయన పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్ని లోకేష్ గారికి, ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నట్టు ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు ఇంకా మేము మాట్లాడితే అది వేరే విధంగా వెళ్తుంది. నీకు అసలు మానవత్వం అనేది ఉందా? నువ్వు మనిషేనా? మేము ఇంకా మాట్లాడాల్సి వస్తే మీలాగా మాకు ఎలా పడితే అలా మాట్లాడాలంటే మా ప్రభుత్వం నైజం అది కాదు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నాం. అయినా కూడా నీలో మార్పు రావడంలా. సిగ్గు శరం ఉంటే నువ్వే కదా మొన్నటి వరకు, జూన్ వరకు నువ్వే కదా ముఖ్యమంత్రివి. మేలేనే కదా నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఇదిగో ఆధారాలు. పాత బకాయిలు 3,200 కోట్ల పైన పాత బకాయిలు. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే నీది జగనన్న విద్యా దీవెన 3,200 కోట్లు బకాయిలు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన మిగతా ఇతర సంబంధించి 2,486 కోట్లు బకాయిలు. అక్షరాల దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు నీ హయాంలో విద్యార్థులకు అందాల్సిన డబ్బును నువ్వు ఆపేశావు. వినిపిస్తూ ఉందా జగన్మోహన్ రెడ్డి? నీ మాజీ మంత్రి, విద్యాశాఖ మంత్రిని పంపించినా చర్చకి సిద్ధం, నువ్వు వచ్చినా చర్చకి సిద్ధం, నీ పార్టీ నేతలు వచ్చినా చర్చకి సిద్ధం. ఆధారాలతో కూడా వచ్చాం. నువ్వు ఎంత దారుణంగా ఏ ఇయర్లో ఎంతెంత బకాయిలు పెట్టావు? 2019-24 సంబంధించి ఎంతెంత బకాయిలు ఉన్నాయో ఇదిగో ఆధారాలు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆధారాలు. ఎంత దారుణంగా గతంలో నువ్వు 2018లో మొత్తం రాష్ట్రం అంతా తిరిగి 2019లో ఎలా అయినా ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వేం మాట్లాడావు? బిడ్డలకు ఏ చదువుకోవాలనుకున్నా, ఎంబీబీఎస్ కాడి నుంచి ఏ కోర్స్ అయినా ఎంతైనా మీకు ఇస్తాం. గుండె మీద చేసుకొని జగన్కు ఓటేయండి. మీ బిడ్డల భవిష్యత్తును కాపాడేది నేనే. ఎంత చదివితే, అది ప్రైవేట్లో చదివినా, గవర్నమెంట్లో చదివినా, ఎక్కడ చదివినా మొత్తం రీఎంబర్స్మెంట్ చేస్తానని చెప్పావు. రీఎంబర్స్మెంట్ చేస్తానని చెప్పిన నువ్వు నిజంగా రీఎంబర్స్మెంట్ చేసావా అని అడుగుతున్నావు సూటిగా. నువ్వు అబద్ధాలతో, మోసాలతో
బిడ్డల్ని నయవంచన చేసి విద్యా దీవెనగా పేరు మార్చి అంతకుముందున్న పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేసి తల్లుల ఖాతాలోకి డబ్బులు వేస్తున్నానని చెప్పి ఎలక్షన్ స్టంట్ లాగా నేనేదో డబ్బు ఇస్తా ఉన్నట్టు పులివెందుల్లో ఈయన కష్టపడి వ్యవసాయం చేసి దున్ని ఈయన డబ్బు తీసుకొని వస్తా ఉన్నట్టు ఆ డబ్బును తల్లుల ఖాతాలో వేస్తా ఉన్నట్టు ఈయన కలరింగ్ ఇచ్చుకొని వేశారు. 40,000 50,000 ఫీజు రీయింబర్స్మెంట్ అమలు అయ్యేదాన్ని ఎంత ఉంటే అంత కాలేజీలకు అంత గతంలో అమలు అవుతూ ఉండేది. ఈయన దాని పరిధిని తగ్గించి తల్లుల ఖాతాలో వేయడం వల్ల ఒక్కొక్క తల్లికి బిడ్డ ద్వారా 12,000 15,000 పైన అప్పు చేసి కళాశాలకు డబ్బులు కట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఆర్తనాదాలు పెట్టాలి తల్లిదండ్రులు. బిడ్డలు అయితే ఎంతమంది తెలుసా? 2 లక్షల పైన విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోకుండా, కళాశాలకు ఫీజులు కట్టుకోకుండా ఇంకా ఆ కళాశాలలోనే ఉంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత కళాశాలతో మాట్లాడి ముందు సర్టిఫికెట్లు విడుదల చేయండి అని చెప్పి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అది నువ్వు చేసిన ఘనకార్యం. వసతి దీవెన పేరుతో 20,000 ఇస్తానని చెప్పావు, అరాకొరా ఇచ్చావు. అరాకొరా ఈయడమే కాకుండా 50,000 60,000 ఇక్కడే ఉన్నారు మీడియా మిత్రులంతా. మీకు బిడ్డలు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివినా, ఎయిడెడ్ స్కూల్లో చదివినా, ఎక్కడ చదివినా, ఏ కళాశాలలో చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా పూర్తిగా వసతి వినేస్తానని చెప్పింది వాస్తవా కాదా నువ్వు? మరి ఎందుకు ఇలాకపోయావు? 40,000 50,000 హాస్టల్ ఫీజులు ఉంటే నువ్వు ఇచ్చిందంతా 20,000 అధికారికంగా, కానీ దాంట్లో కోత ఎంత పెట్టావు? ఎంత దుర్మార్గంగా పాలన చేసి నేను విద్యార్థులంతా 2 సంవత్సరాలు రోడ్డు మీద ఆర్తనాదాలు పెట్టారు. మా సర్టిఫికెట్లు ఇంకా యూనివర్సిటీలోనే ఉన్నాయి, కళాశాలలోనే ఉన్నాయి, డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించితే అది మర్చిపోయావా నువ్వు? మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటున్నా? ఈరోజు ఏదో 4 నెలల్లో నీ పేపర్లో ఐటములు రాయిపించి విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదంటావా? నీకు అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్నావు, నువ్వు చేసినవన్నీ మర్చిపోయినట్టున్నావు. లేకపోతే జీవితాంతం ప్రతిపక్షంలో ఉన్నాను అనుకున్నావా ఏంటి నువ్వు? మొన్నే కదా నువ్వు అధికారంలో నుంచి దిగిపోయింది. 2023-24 బకాయిలు మర్చిపోయావా నువ్వు అని అడుగుతున్నావు. కడుపు కాలిపోతుంది. 3,000 కోట్ల పైన బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయి చేతులు ఎత్తేసి నీ ఎలక్షన్ స్టంట్ కోసం డబ్బంతా వాడుకునేసి 100 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు, ఒక ఏటికి 4 విడతలుగా విడుదల చేసే డబ్బులో ఒక్కో విడతకి 20 కోట్ల రూపాయలు నీ సొంత పేపర్కి యాడ్లు ఇచ్చుకునేది వాస్తవా కాదా? ఆ 100 కోట్లతో ఎంతమంది బిడ్డలకు న్యాయం జరుగుంటుంది? దారుణంగా ప్రవర్తించి ఈయనేదో మానవతావాదన్నట్టు, ఈ ఉదార స్వభావం అన్నట్టు, నిజంగా విద్యార్థుల పక్షాన ఈయన ఉన్నానని చెప్పుకుంటూ నిన్న టిచ్ చేస్తావా? ఈ డబ్బు ఎవడిస్తాడని అడుగుతున్నావు. నువ్వు పెట్టిన బకాయిలను మేమే కదా తీరుస్తున్నాం. లోకేష్ గారు చెప్పారు, పాత బకాయిలన్నింటినీ దశల వారీగా విడుదల చేస్తాం, ఇప్పుడు బిడ్డలకు అన్యాయం జరగనేము, పాత ఫీజు రీయింబర్స్మెంట్ని అమలు చేస్తామని యువగలంలో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇదిగో జీవో జగన్మోహన్ రెడ్డి, ఇదిగో జీవో కాపీ తీసుకొని వచ్చాం. పాత విధానాన్ని అమలు చేస్తామని లోకేష్ గారు ప్రకటించారు. ప్రకటించిన దాని ప్రకారం జీవో విడుదల చేశారు. ఎంత ఉంటే